వెన్నెలైనా చీకటైనా. చీకటైనా
మంచి పాట పాడతాడు. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భవనంజని జనని శతవిధాన శృతి విధాన స్తుతులు స్తులిపలేని నీ శృతుడనే శివాని శివాని భవాని శర్వాణి శృంగారం తరంగించి సౌందర్యలహరిమణి శృంగారం తరంగించి సౌందర్యలహరిమణి తమ్ము పీవవించు శివానందలహరిమణి శాతము పీవవించు శివానందలహరి శ్రీమణమున కనకదారణీవని శరణాసరణి చేసేదాని శతవిధాన స్తుతి విధాన స్తుతులు స్తులిపలేని నీ శృతుడనే శివాని శివాని భవాని శర్వాణి రౌద్ర వీర రసోజత్ర భద్రకారిణీవని గీతామనద్దానికి అభయమానినీవని రౌద్ర వీర రసోజత్ర భద్రకారిణీవని గీతామనద్దానికి అభయమానినీవని భీభత్సాలాని నాకు భీషణాస్త్రకేడి భీభత్సాలాని నాకు భీషణాస్త్రకేడివని భీషణాస్త్రకేడివని అద్భుతము అదురితము వీల చూపినవని గిరినందిని శివరంజని భవనంజని జనని శతవిధాన శృతి విధాన స్తుతులు స్తులిపలేని నీ శృతుడనే శివాని శివాని భవాని శర్వాణి. చాలా కష్టమైన పదజాలం ఇందులోది. పాట ధైర్యం చేసి అటు పాట చాలా గొప్ప. ప్లీజ్ గివ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నెక్స్ట్ టైం 2 నేర్చుకుంటా, సరేనా? నెక్స్ట్ సాగర్ సంగమం సినిమా నుంచి మౌనమేళ నోయి మరపురాని ఈ పాటని మెహర్ గారు గిరిజ్ గారు పాడతారండి. ఒరిజినల్గా ఎస్పీబీ గారు ఎస్ జానకి గారు పాడారు. మౌనమేళ నోయి
సంగీతం ఆలపించి ఈ పాట చాలా మంది వినుండ్రు కానీ చాలా బాగుంటుందండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడిన పాటని శివప్రసాద్ గారు శ్రీవాణి గారు పాడి వినిపిస్తారు. స్వప్న వేణు వేణు సంగీత మాలతి
ఒక పాట వినిపించి ఆపేద్దాం వెళ్తాడు. ఓకేనా? ఆనంద్ సినిమా నుంచి నువ్వేనా నా నువ్వేనా అంటూ రాధాకృష్ణ శ్రేయ పాడిన పాటను సుబ్రహ్మణ్యం గారు శరణ్య పాడి వినిపిస్తారు. గత సంవత్సరంగా క్యాన్సర్తో బాధపడుతున్నాను. ఐఎమ్ ఫైటింగ్ క్యాన్సర్ విత్ మ్యూజిక్. మ్యూజిక్ ఎంత మార్చగలంటే క్యాన్సర్ కూడా దూరం చేస్తుంది. ఐఎమ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని నుంచి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మొదటి నుంచి లాస్ట్ ఇయర్ సూరత్లో ప్రోగ్రామ్ చేశాం. అప్పటి నుంచి మా సూరత్ బాలాజీ సేవా అండ్ చారిటబుల్ ట్రస్ట్
తెలియజేసుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ సార్. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరఫు నుంచి పిపిసి ప్రసాద్ గారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని నడిపిస్తూ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ ఒక రకంగా మాకు కూడా ఆయనే మా ప్రచారం కూడా ఆయన నిర్వహిస్తున్నట్టుగా అంతలాగా ఆయన మమ్మల్ని భుజానేసుకొని మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. వారందరికీ కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మాతో పాటు ఈ స్వరమంజరి గ్రూప్తో పాడినటువంటి అందరి గాయకులకి కూడాను మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా మాతో పాటు గొంతు కలిపి పాడినటువంటి మెహర్ గారికి, నరసింహరావు గారికి, నీలిమ గారికి, దేవ్ బ్రహ్మం గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రుమెంట్స్ వాయించి ఎంతో అద్భుతమైన ప్రోగ్రామ్ని మనకి అందజేసి అసలు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయని మనకు తెలియని ఇన్స్ట్రుమెంట్లు కూడా పరిచయం చేసినటువంటి రామాచారి గారికి కూడా మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగతా గాయకులు పిల్లలు కూడా చాలా మంది వచ్చి పాడారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దమ్. ఇది ఒక రకంగా ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి విషయం. అలాగే హనుమంతరావు గారి గురించి వేరే చెప్పే పని లేదు. మేము అక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఆయన ఫుల్ జోష్తో మా వాళ్ళు కూడా జోష్ వెళ్ళిపోతూ ఉంటారు. పూర్ణచంద్రరావు గారు కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తుంటారు ఆ ప్రోగ్రాంలో కూడా. సో ఆయన కూడా గడవం విప్పి ఆయనటువంటి పద్యాలను అలా వినిపించారు మాకు ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. సో దానికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎంతగానో ఓపిక్గా ఇప్పటిదాకా ఉండి చూసినటువంటి ప్రేక్షకులకు కూడా మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఒక చిన్నతనం ఏంటంటే సూరత్ ప్రోగ్రామ్ అని పేరు పెట్టుకున్నాం, కానీ మేము న్యాయం చేయలేకపోయాం. సూరత్ నుండి సారీ ఫర్ ద డిస్టర్బ్ ప్లీజ్. సూరత్ నుండి పేరు పెట్టినప్పుడు మినిమంగా ఆడియన్స్లకు 1/4 ఉండాలి, నలుగురు కూడా లేదు. అది సూరత్ తరపు నుండి కానీ సూరత్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుండి కానీ నేను సూరత్లో 42 సంవత్సరాలు ఉంటున్నాను కాబట్టి చెప్పలేక చాలా కష్టంతో చెప్తున్నా మాట. ఎప్పుడైనా సరే ఆర్కెస్ట్రాతో పాటు ఆడియన్స్ కూడా ఉంటేనే దాని పవర్, లేకపోతే పవర్ లేదు. కాకపోతే చేయగలిగింది ఏముంది, ఒకేసారి 2 ప్రోగ్రాంలు పెట్టుకున్నారు. 3 రోజుల్లో 10 ప్రోగ్రాంలు కావాలంటే అడ్జస్ట్మెంట్ తప్పక. ప్రసాద్ గారు కూడా ఏం చేయలేక వచ్చి చూసి వెళ్ళిపోయారు. వారి తరఫున, ఈ సభకి వచ్చిన వారి తరఫున ఈరోజు జరిగిన ఈ ఘంటసాల గారి, పి సుశీల వీరందరూ పాడిన పాటలు నా ఉద్దేశం నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, కానీ అలాంటి గొంతుతోటే మనకు వినిపించారు. అది మిగతా వాళ్ళకి ప్రాప్తం లేదు, మేము చేయగలిగింది ఏం లేదు. రేపు సభాముఖంగా ఎప్పటికప్పుడు సూరత్లో మటుకు నేను గట్టిగా వాయిస్తాను, ఇది మటుకు గ్యారంటీ. సాయిరామ్. మొదటగా మేము చెప్పుకోవాల్సింది, మేము స్వరమంజరి గ్రూప్ని స్థాపించి ఇది ఇప్పటిదాకా నడిపిస్తూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జి వేణుగోపాలరావు గారు, వారికి మేము ఎంత ఇచ్చినా ఏ రకంగా కృతజ్ఞత తెలుపుకోవాలో కూడా మాకు తెలియదు. అంతలాగా ఆయన 70-75 ఏళ్ల వయసులో మా కోసం ఎంతో కష్టపడతారు, మా కోసం ఎంతో మందితో మాట్లాడతారు, ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, ఆ ప్రోగ్రామ్ని దగ్గర నుండి నడిపిస్తారు. ఇవాళ వయసు వల్ల ఆయన ఏంటంటే కొంచెం ఆయన రావటం ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఆయన కొంచెం డిస్కరేజ్ చేశారు. మళ్ళీ ఎందుకు కొత్తగా ఇంకేమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్న ఒక ఉద్దేశంతో ఆయన రాలేదు. కానీ ఆయన మనసు ఇక్కడే ఉంది. అక్కడి నుంచి కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కాన్స్టాంట్గా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు ఎలా జరుగుతుందని. అలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఈ కళ బయటకు వచ్చింది. 2-2.5 సంవత్సరాలు అయిందండి ఈ సంస్థని స్థాపించి. దానికి మూల కారణం ఆయన, మూల పురుషుడు ఆయన, ఆది పురుషుడు ఆయనే. కంటిన్యూషన్లో మమ్మల్ని మా వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నది కూడా ఆయన. ఈ సభాముఖంగా వేణుగోపాలరావు గారు, మీరు ఇంట్లో ఉన్నా సరే మీకు మేము మా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ మా స్వరమంజరి మొత్తం అందరి సభ్యుల తరఫు నుంచి కూడా మేము మీకు మా యొక్క కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నామండి.
అందరూ అన్ని పక్కల మన తెలుగు వాళ్ళందరూ అన్ని పక్కల ఉన్న వాళ్ళని కలిసి ఒక ఫోటో తీసుకుందామండి. తర్వాత తీసుకున్నాను ఇప్పుడు అందరూ లేదు. పాడిన వాళ్ళందరూ అట్లీస్ట్ వెయిట్ వన్ మోర్ సార్. ఇంతవరకు ఓకే ఇక్కడ చూడండి ఒకసారి. వన్ మోర్. ఓకే స్మైల్. వన్ మోర్ సార్. ఇక్కడ వచ్చేసి ఓకే డన్ నాన్న. ఓకే లాస్ట్ చలో రెడీ. స్మైల్. వన్ మోర్.